సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల, తిమ్మాయిపల్లి, నరసింహులపల్లి, పోతరం గ్రామాల పరిధిలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీల పనులను తక్షణమే రద్దు చేయాలని, లేని పక్షంలో తాము ఈ ప్రాంత ప్రజలు, రైతులు, కార్మికుల పక్షాన ఉండి ఉద్యమాలు చేయాల్సి వస్తుందని సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు. ఆయన గుగ్గిళ్లలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ ఆవరణకు వెళ్లి అక్కడి రైతులతో మాట్లాడి ఫ్యాక్టరీ ముందు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అటవీ ప్రాంతంలో నిర్మించాల్సి ఉండగా ఇక జనావాసాల మధ్య ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు. కంపెనీ నిర్మాణ పనులను తక్షణమే ఆపివేయాలని, లేని పక్షంలో సిపిఐ పార్టీ ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు, కార్మికులకు అండగా ఉండి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. నిర్బంధాలకు, అరెస్టులకు తాము ఏనాడు భయపడేది లేదని, కంపెనీ అనుమతులు రద్దుపరిచే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని సిద్దిపేట జిల్లా సిపిఐ కార్యదర్శి మండా పవన్ స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మంద పవన్తో పాటు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోతిరెడ్డి వెంకటరెడ్డి, బెజ్జంకి, అక్కన్నపేట మండలాల కార్యదర్శులు భువనగిరి రూపేష్, కొమ్ము భాస్కర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంగెం మధు, జరిపోతుల జనార్దన్, దొంతరవేణి మహేష్ తదితరులు పాల్గొన్నారు. శంకర్ నగరు ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులు అందరూ మరి అనేక ఉత్తరాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా ప్రజలంతా కూడా ఈ ప్రాంతం నివసిస్తాం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇతరాల కంపెనీ పేరుతో మేము పర్యావరణాన్ని ఏం దెబ్బతీయమని మాట చెప్తా ఉన్నాం తప్ప చాలా చోట్ల మరి ఇత్తనాల కంపెనీల మూలంగా పర్యావరణం దెబ్బతినడమే కాదు, పొల్యూషన్ పూర్తిగా మరి విచ్చలవిడిగా ప్రజల ఆరోగ్యాలతో చెడగొట్టున్నందువల్ల అనేక మంది అనారోగ్య పాలైపోయినటువంటి పరిస్థితి మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. అందుకనే పరిశ్రమలు ఏదైనా ఒక అడవిలో, జంగల్లో, ఊర్లకు దూరంలో మరి పర్యావరణం దెబ్బకుండా చేయాలి. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే ఇక్కడ ఈ ఫ్యాక్టరీ టేకప్ చేసినట్టుగా ప్రజాభిప్రాయ సేకరణ ముఖ్యంగా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని అందరూ పిలిచి, ప్రజలను పిలిచి ఒక ప్రజాభిప్రాయ సేకరణ చేసేటువంటి సాంప్రదాయం ఉంది. కానీ వీళ్ళు అడ్డదారులు, గత ప్రభుత్వం మరి ఇష్టానుసారంగా ఇక్కడ పచ్చడి పంట పొలాల్లో ప్రజలకు ఇబ్బందులకు గురి చేసేటువంటి పద్ధతిలో ఇథనాల్ కంపెనీలను ఇప్పుడు ఈరోజు నిర్మిస్తూ ఉన్నారు. దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పుడు శాంతియుతంగా మా చాడ వెంకరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, వారి నేతృత్వంలో అందరం కలిసి రైతాంగం తీసుకెళ్లి సంబంధించినటువంటి మెంబర్ సెక్రటరీ, పొల్యూషన్ బోర్డు సంబంధించి కానీ, వ్యవసాయ పరిశ్రమల శాఖ మంత్రి, అవసరమైతే ముఖ్యమంత్రిని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇస్తాం. ఈ దఫా అయిపోయిన తర్వాత రెండో దఫాలో ప్రత్యక్ష పోరాటం. ఒకవేళ ప్రభుత్వం దిగిరాకుంటే మేము ఈ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపైన, ముఖ్యంగా ఇథనాల్ కంపెనీ రద్దయ్యేంత వరకు కూడా సిపిఐ పార్టీ విశ్రమించబోదు. ప్రజల పక్షాన్నే ఉంటాం, రైతాంగ పక్షాలనే ఉంటాం. ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా, నిర్బంధాలు గురి చేసినా, ఈ నిర్బంధాలు, అణచివేతలు, పోరాటాలు ఇవి మాకు కొత్త ఏం కాదు. జైలు జీవితాలు